ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మీకందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఇలా ప్రభు సన్నిధిలో మనమందరం కలుసుకోవడం దేవుని కృప. దేవుని స్తుతిస్తూ ఈ కూడికి ప్రారంభించుకుందాం. అతి శ్రేష్టమైనది, అంతమే లేనిది, అవధులే లేనిది, అక్షయమైన ప్రేమ ఇది. కల్వరి ప్రేమ ఇది, క్రీస్తు కల్వరి ప్రేమ ఇది. కల్వరి ప్రేమ ఇది, క్రీస్తు కల్వరి ప్రేమ ఇది. ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది. ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది. కల్వరి ప్రేమ ఇది, కల్వరి ప్రేమ ఇది, క్రీస్తు కల్వరి ప్రేమ ఇది. ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది. ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభు మనకిచ్చిన ప్రశస్తమైన సమయంలో ఒక చిన్న వాక్య భాగం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17-19 వచనాలు కలిసి ఉంటాయి. ఆ 2 వచనాలు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17-19 వచనాలు. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో
పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపియగు తండ్రి తను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. దేవుడి వాక్యం మన వెనికిడిలో దీవించునుగాక. ఆమెన్. ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, దేవుని పిలుపు అనగానే అక్కడ అబ్రహామును పిలిచాడు, పలానా రూతుని పిలిచాడు, దావీదుని పిలిచాడు, సమూయేలును పిలిచాడు. ఇక మత్తయి నుండి యోహాను సువార్త వరకు ఈ సువార్తలలో ఉన్న శిష్యులనే పిలిచాడు, లేదా సౌలును పిలిచాడు. ఇది మనందరి మనసులలో ఉండిన ఒక కామన్ అండర్స్టాండింగ్. పిలుపు అనగానే ఇక వారిని పిలిచినట్లుగా అనుకుంటాం. కానీ దేవుని వాక్యం చెప్తోంది, ప్రాణం పెట్టి కొనుక్కున్న ప్రతి వ్యక్తిని ప్రభు పిలిచాడు, తన రాజ్యములోనికి పిలుచుకున్నాడు. ఇదే చాలా ప్రాముఖ్యమైన మెట్టు మన ఆత్మీయ జీవితంలో. మనం దేవునితో సహవాసం చేయడానికైనా, దేవునితో నడవడానికైనా ఇదే ప్రారంభ మెట్టు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఆ ఎఫెసీ సంఘమును గురించి పౌలు ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. 1వ అధ్యాయం 17-19 వచనాల్లో, ఇదిగో మీ మనోనేత్రములు వెలిగింపబడాలని, అలా వెలిగింపబడినప్పుడు మిమ్మల్ని పిలిచిన పిలుపు ఎలాంటిదో తెలుసుకుంటారు, ఆ పిలుపు వల్లనైన నిరీక్షణ ఎలాంటిదో తెలుసుకుంటారు, ఆ పిలుపులో ఉన్న ఆంతర్యము, భారము, ఆ పిలుపు యొక్క విలువ మీరు దాన్ని గ్రహిస్తారు. ఆ తరువాత పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయం ఎలాంటిదో, తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎలాంటిదో, మహిమ స్వరూపియగు తండ్రిని తెలుసుకొనుట యందు జ్ఞానము, ప్రత్యక్షత, ఇవన్నీ మీకు కలగాలనంటే మొదట మీ మనోనేత్రములు వెలిగింపబడాలి. ఆ తరువాత మీరు మిమ్మల్ని పిలిచిన పిలుపును గ్రహించాలి. ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, మన జీవితములలో దేవుడు మనలను పిలిచాడు, నిన్ను పిలిచారు, నిన్ను వెదకి 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 దేవుడు పిలిచారు అని నీ హృదయంలో నువ్వు ఎంతవరకు గ్రహిస్తున్నావు? ఇట్ మే నాట్ బీ అ బ్యూటిఫుల్ వర్డ్, ఒక చక్కని మాట అయి ఉండకపోవచ్చు. నన్ను వెంబడించు అనే పిలుపు, ఆ మాటలు, అక్షరార్థమైన మాటలు నీ వద్దకు వచ్చి ఉండకపోవచ్చు. కానీ నీ ఆంతర్యంలో, నీ అంతరంగంలో, నీ హృదయంలో ఎప్పుడైతే ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు అని గ్రహిస్తావో, నేను నా కొరకు ప్రభు ప్రాణం పెట్టాడు అని సంపూర్ణంగా నీ అంతరంగంలో ఒక గ్రహింపు కలిగి ఉంటావో, ఆ గ్రహింపే నీ కాల్, ఆ గ్రహింపే నీ పిలుపు. ఆ పిలుపు నీ జీవితానికి ఒక దిక్సూచి వలె, ఒక ఆయుధం వలె, ఒక వస్త్రం వలె, ఒక వెపన్ వలె పనిచేస్తుంది. If you don't have that understanding, you won't go forward. You will stuck wherever you are. You may think that you are flowing and you are flying, but no, you are standing on the same position, on the same place. థ్రెడ్మిల్లో పరిగెత్తినప్పుడు ఎంత స్పీడ్ పరిగెత్తినా కానీ you will stand wherever you are. ఎక్కడ ఉంటాం అక్కడే ఉంటాం. మనం అనుకుంటాం, నేను పరిగెడుతున్నాను, దేవుని కొరకు నేను ప్రయాసపడుతున్నాను, నేను దేవునితో భక్తి చేస్తున్నాను, నేను దేవునితో నడుస్తున్నాను, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నేను దేవుని మాటలు వింటున్నాను, సో ఐఎమ్ ఇన్ ఎ ఫెలోషిప్ విత్ గాడ్. మేబీ నాట్. పిలిచిన పిలుపు, రోమాపత్రిక 8వ అధ్యాయము 29-30 వచనములలో, ఎవరిని ముందుగా నిర్ణయించారో వారిని పిలిచారు, ఎవరిని పిలిచారో వారినే నీతిమంతులుగా తీరుస్తారు. 8వ అధ్యాయం 29-30 వచనాలు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను.
మరియు ఎవరిని ముందుగా నిర్ణయించేనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. నాట్ ఆల్ ద పీపుల్. ఇదే మత్తయి సువార్తలో మరొక వచనం చూస్తాం. పిలువబడిన వారు అనేకులు ఉన్నారు, కానీ వారు పాత్రులు కారు. వారు పిలిచిన పిలుపుకు యోగ్యులు కాదు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు అతడు, పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది, కానీ పిలువబడిన వారు పాత్రులు కారు. పిలువబడిన వారు యోగ్యులు కారు. దే ఆర్ నాట్ వర్ది ఫర్ మై కాల్. చాలా మంది పిలువబడ్డారు, ఏర్పరచబడేవారు కొద్దిమందే. ఈ ఉదయకాల సమయంలో నిజంగా నీ మనోనేత్రము వెలిగింపబడి నిన్ను పిలిచిన పిలుపు యొక్క విలువేంటో, నిన్ను పిలిచిన పిలుపు యొక్క భారం, నిన్ను పిలిచిన పిలుపు యొక్క ఉద్దేశం నువ్వు గ్రహించావా? గురి లేని వారి వలె మనం ప్రయత్నించకూడదు. గురి లేని వారి వలె మనం భక్తి చేయకూడదు. మనకు ఒక పిలుపు ఉంది, దాన్ని మనం గ్రహించాలి. దాన్ని గ్రహించడమే గొప్ప దీవెన. చాలామంది ఆ పిలుపును గ్రహించడానికి ప్రయాసపడరు. దే జస్ట్ వాంట్ టు గో ఆన్, దే జస్ట్ వాంట్ టు మూవ్ ఆన్. They don't want to wait, or they don't want to seek God's help to have the conscious, to understand the call. మొదటి పేతురు పత్రికలో మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు, మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. మీరు పిలువబడ్డారు. ఇదే పేతురు పత్రిక 1వ అధ్యాయము 14-16 వచనములలో, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఈ పిలుపును మనం గ్రహించుకొనకపోతే దాన్ని పోగొట్టుకుంటాం. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో ఇస్కరియోతు యోధాను గురించి వ్రాయబడింది. 1వ అధ్యాయం 25వ వచనం. తన చోటికి పోవుటకు యోధ తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపొస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలోని వేర్పరచుకొనిన వానిని కనపరచుము. ఇస్కరియోతు యోధ అని పిలుచుకున్నాడు దేవుడు. అయితే యోధ దాన్ని గ్రహించుకొనక దారి తొలగిపోయాడు. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారు, పిలుపు పొందుకొని దాన్ని జార విడుచుకొని వెళ్ళిపోయిన వాళ్ళు. ఓర్పాను పిలిచింది నయోమి, టెస్ట్ చేసింది, తట్టుకోలేదు, నిలబడలేదు, వెళ్ళిపోయింది. చాలామందిని పిలిచాడు ప్రభు. ఏషావు పిలుపులో ఉన్నవాడే, బట్ లాస్ట్. సౌలు, రాజైన సౌలు పిలుపులో ఉన్నవాడే, కానీ నిలబడలేకపోయాడు. ఎందుకంటే గ్రహించుకోలేదు దేవుడు తమను ఎందుకు పిలుచుకున్నాడో, ఏ ఉద్దేశమో, తమను కూడా దేవుడు పిలుచుకున్నాడు అని గ్రహించుకోలేకపోయారు. మనము దానిని గ్రహించుకొనకపోతే, మన మనోనేత్రము వెలిగింపబడకపోతే, మనం గ్రహించకపోతే మనము జార విడుచుకుంటాం. యోగ్యులంగా బ్రతుకలేం. పిలువబడిన పిలుపుకు యోగ్యులంగా, పాత్రలంగా నడవలేం. ఎఫెసీ 1:17-19 ప్రకారము మన మనోనేత్రములు వెలిగింపబడినప్పుడు ఆ పిలుపును గురించిన గ్రహింపు మన నరనరాలలో కలుగుతుంది. అప్పుడు ఆ గ్రహింపు పిలుపుకు తగినట్లుగా, పిలుపుకు పాత్రమగునట్లుగా, పిలుపుకు యోగ్యులగునట్లుగా మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము
3వ వచనం, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికంతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. పిలువబడిన పిలుపుకు తగినట్లుగా. నిజంగా మనం చేసే ప్రార్థన, మన విశ్వాసం, మన ప్రార్థన, మన నడత, మన క్రియలు, మనం ఏదైనా దేవుని మాట నెరవేర్చినప్పుడు, దేవుని మాట చదివినప్పుడు నిజంగా మనం పిలువబడిన గ్రహింపుతో చేస్తున్నామా? కొన్ని సందర్భాలలో మనం ఎందుకు ప్రార్థన చేస్తామో కూడా తెలియదు. కొన్ని సందర్భాల్లో మనం ఎందుకు విశ్వసిస్తామో కూడా తెలియదు. ఎందుకు స్తోత్రం అంటామో కూడా తెలియదు. గురి లేని విధంగా ఉండకూడదు మన జీవితము, మన భక్తి, మన ప్రార్థన, మన విశ్వాసం గురి కలిగినదిగా ఉండాలి. నేను ఏ పని చేసినా నేను పిలువబడ్డాను, ప్రభు నన్ను పిలుచుకున్నాడు, ఇదిగో ఈ పని చేయడానికి ప్రభు నన్ను పిలుచుకున్నాడు, ఈ మాట వినడానికి ప్రభు నన్ను పిలుచుకున్నాడు, ఈ పని చేసి నెరవేర్చడానికి ప్రభు నన్ను పిలుచుకున్నాడు, నేను దేవునికి భయపడడానికి ప్రభు నన్ను పిలుచుకున్నాడు, నన్ను చీకటిలో నుండి పిలుచుకున్నాడు, నన్ను మరణంలో నుండి పిలుచుకున్నాడు, పాప శాపంలో నుండి నన్ను పిలుచుకున్నాడు. మనకి అలాంటి గ్రహింపు ఉందా? ఆ పిలువబడిన గ్రహింపే పిలుపునకు తగినట్లుగా యోగ్యంగా మనల్ని ముందుకు తీసుకువెళుతుంది. ఉదయకాల సమయంలో మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ప్రభు సహాయపడతారు. పిలుపుని గురించిన గ్రహింపు, మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ. ఆ పిలుపే తెలియకపోతే ఇక పిలుపు వల్లైన నిరీక్షణ ఇంకేం అర్థం చేసుకుంటాం మనం? అంత దూరానికి పోలేం. ఉదయకాల సమయంలో నీవెవరివైనా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నారు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నారు. ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టారు. ప్రభు నీ కొరకు చనిపోయారు. ప్రభు నీ కొరకు సమస్తమైన దోష శిక్షను భరించారు. నీ సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. ప్రభు భరించారు. ఇప్పుడు నేను పిలుచుకుంటున్నారు. ఎప్పుడో పిలిచారు ఆయన. ఇంకా నువ్వు ఆ పిలుపును గ్రహించలేదేమో, ఇంకా నువ్వు దాని విలువను గ్రహింపలేదేమో, ఒకవేళ ఇంకా ఆ పిలుపుకు యోగ్యంగా పాత్రునిగా నువ్వు బ్రతకట్లేదేమో, ప్రభు సహాయం కోరుకో. ప్రభువా, నా మనోనేత్రం వెలిగించు, పిలుపుకు తగిన వ్యక్తిగా నేను బ్రతకాలి, తగినట్లుగా నేను జీవించాలి, ప్రవర్తించాలి. ప్రభువా నాకు సహాయపడండి అని అంటే ప్రభు తప్పక సహాయపడతారు. ఆయన వైపు చూద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. చిన్న ప్రార్థన. మంచి యేసయ్య, పరిశుద్ధుడు అయిన తండ్రి, గొప్ప దేవుడవు, కృపావాత్సల్యములు కలిగిన దేవుడవు, చీకటిలో నుండి, నాశనంలో నుండి, నరకములో నుండి, మరణములో నుండి, శాపములో నుండి, పాపములో నుండి దయతో ప్రేమతో మమ్మల్ని పిలిచిన ప్రభుడవు, మీ ఘనమైన నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చిన మాటలన్నింటిని బట్టి వందనాలు మా ప్రభువా. నిజంగా మా మనోనేత్రములు వెలిగింపబడి మీరు మమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎలాంటిదో, ఆ పిలుపు యొక్క విలువ ఎలాంటిదో, ఆ పిలుపు యొక్క నిశ్చయత ఎలాంటిదో దేవా, మా హృదయములలో మేము అందరము గ్రహించినట్లుగా సహాయపడండి. ఈ మాటలు వినొచ్చిన ప్రతి వ్యక్తిని పేరు పేరున మీరు దర్శించండి దేవా, వారికి సహాయపడండి. నిజంగా మీరు వారిని పిలుచుకున్నారనే ఆంతర్యములో గ్రహింపును లోతుగా వారికి దయచేయండి. ఆ గ్రహింపు వలన వారు మీ పిలుపునకు యోగ్యులుగా తగినట్లుగా ప్రవర్తించి జీవించి మిమ్మల్ని మహిమపరచినట్లుగా, పిలుపు కాపాడుకొనున్నట్లుగా మీ బిడ్డలకు సహాయపడండి. మాటలు వినొచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున దర్శించండి. ఈ వాక్యం మా వెనుకటిలో దీవించి మా హృదయంలో మీ ఆత్మ కార్యం జరిగించమని వేడుకుంటూ మీ సన్నిధిని బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. God bless you all. Have a great and blessed day. Amen, amen.